హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి స్వీట్ హోమ్. ఈరోజు శ్రవంతి స్వీట్ హోమ్లో చాలా రోజుల తర్వాత ఒక వీడియో, అది నా వాయిస్ ఓవర్తో చేస్తున్నాను. అదేంటంటే క్లాసికల్ డ్యాన్స్, మన కూచిపూడి డ్యాన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఏంటంటే గజ్జె పూజ. చాలా వరకు గజ్జె పూజ ఎలా చేయించుకుంటారు, ఎప్పుడు చేయించుకుంటారు అనేవి చాలా క్వశ్చన్స్ అందరిలో ఉంటాయి. సో నా కిడ్స్ అంటే స్టూడెంట్స్ కొంతమందికి నేను గజ్జె పూజ చేయించాను అనమాట. సో ఈ గజ్జె పూజ ఎక్కడ చేయించాను, ఎలా చేయించాను అనేది ముందు ముందు చూపెడతాను. ఇదైతే వచ్చేసి శివాలయంలో చేశాను, పూజారి చేతిలో. అంటే శివాలయం గుళ్ళో చేపిస్తే మంచిదని చెప్పేసి పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళి చేపించాను. సో గజ పూజకి కావాల్సినవి ఏంటివి అనేది ఇప్పుడు నేను చెప్తానమాట. ఇక్కడ పిల్లలు మొత్తం 9 మెంబర్స్ ఉన్నారు. 9 మెంబర్స్ ఏంటంటే వాళ్ళకి నేను కొన్ని ఐటమ్స్ చెప్పాను. ఏంటి, 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ 3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, ఆకులు, వక్కలు, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బియ్యం. బియ్యం మీదనే డ్యాన్స్ వేయాలి కాబట్టి బియ్యం కూడా తెచ్చుకోవాలి. అండ్ ఇక్కడ వీడియోలో మీకు క్లియర్గా అనిపిస్తూ ఉంటాయి అనమాట. నటరాజ స్వామి విగ్రహం ముందు పిల్లల్ని కూర్చోపెట్టి పూజ చేసి వాళ్ళ చేతిలో గజ్జలు పెట్టి ఆ రోజు గజ పూజ చేశాను అనమాట. సో అందులో భాగంగానే ఈరోజు వీడియోలో పిల్లలు చూస్తే అందరు ట్రెడిషనల్ డ్రెస్లో వచ్చారు. ట్రెడిషనల్ డ్రెస్లో రెడీ అయ్యి ఆ శివుని ముందు నాట్యం చేయడానికి రెడీగా ఉన్నారనమాట. అయితే గజ పూజ అనేది నేను పిల్లలు 1 ఇయర్ దాటిపోయింది నేర్చుకొని, అండ్ స్టెప్స్ అన్నీ అయిపోయాయి, జతుల్లో ఎంటర్ అయ్యారు. సో 2 జతలు నేర్చుకున్నారు. సో శివరాత్రి రోజు చేపిస్తే మంచిదని చెప్పేసి శివరాత్రి రోజు చేపించాను. శివరాత్రికి ముందు రోజు చేపించాను అనమాట. అండ్ చాలా బాగా చేశారు పూజారి గారు. ఇక్కడ చూసినట్లయితే పిల్లలందరూ దేవుడి ముందు ఫస్ట్ వినాయకుడిని పూజ చేసుకొని నటరాజ స్వామి విగ్రహం ముందు మంచిగా పూజ చేయించుకున్నారన్నమాట. సో అదే ఇక్కడ మీకు కనిపిస్తుంది. పిల్లలందరినీ అలా సెటరేట్ చేసి వాళ్ళతో పూజారి గారు ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళతో చేయించారు. ఇక్కడ నవగ్రహ పూజ చేయించారు. తర్వాత వాళ్ళందరితో అన్ని మంత్రాలు కరెక్ట్గా చెప్పించి లాస్ట్లో పూజారి చేతుల మీదుగా వాళ్ళకి గజ్జలు ఇప్పించారనమాట. తర్వాత ఏంటంటే గజ్జలు ఇప్పించిన తర్వాత వాళ్ళని బియ్యం మీద నిల్చోబెట్టేసి, నేను టీచర్ని కాబట్టి, గురువుని కాబట్టి, నేను మొదటి గజ్జె కట్టాలి కాబట్టి కుడి కాలికి కట్టాను అనమాట. సో ఆ ప్రాసెస్ ఇక్కడ మీకు జరుగుతుంది. గజ పూజ చేసే రోజు ఖచ్చితంగా పేరెంట్స్ రావాలి. ఎందుకంటే శివుడి ఆశీర్వాదమే కాదు, గురువు ఆశీర్వాదమే కాదు, తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా కావాలి. సో ఎప్పుడైనా బిజీగా ఉంటే ఎవరైనా ఒకళ్ళు, అమ్మ కానీ నాన్న కానివ్వండి, పేరెంట్స్లో ఎవరైనా ఒకళ్ళు వచ్చినా ప్రాబ్లం లేదు. నా చిన్నప్పుడైతే అమ్మ బిజీగా ఉండే, డాడీ బిజీగా ఉండే అప్పుడు. కానీ ఆ టైంలో నేను కేవలం గురువుగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను గజ పూజ రోజు. సో నాకు ఆ మెమరీ గుర్తొచ్చింది. అండ్ మేము గజ పూజ చేసుకున్న టైంలో మోస్ట్లీ 120 మెంబర్స్కి ఒక్కరోజు చేశారనమాట. పెద్ద హాల్లో అందరినీ లైన్గా నిలబెట్టి గజ పూజ చేశారు. అందరి చేత ఆశీర్వాదం తీసుకున్నాం గురుగారి చేత, అండ్ గజ్జలు కట్టించుకున్నాం. మెమరీస్ నాకు బాగా గుర్తొచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ అందరు పేరెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. ఇది ఒక బ్యూటిఫుల్ మూమెంట్ అని చెప్పొచ్చు. డ్యాన్స్ ఎవరైతే నేర్చుకున్న పిల్లలకి గజ పూజ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. दीप नमस्कारान् प्रकल्पयामि दीपार्थे कदलीफलनैवेद्यां निवेदयामि। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सत्यं वदति नमस्कामि अमृतमस्तु कदलीनैवेद्यां निवेदयामि। प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा। मध्ये मध्ये पानीयान् समर्पयामि। हस्तप्रक्षालनं पादप्रक्षालनं केलिमुखे आचमनीयान् समर्पयामि। ताम्बूलार्थे अक्षतानि परिकल्पयामि। मङ्गलाचरणीराजनदीपो हर नमः पार्वतीपतये शिव हर हर महादेव शंभो शंकर स्वामी महाराज जय। పూజ పూర్తిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు పూజారి ఏం చేశారంటే పువ్వులు ఇచ్చారు. పువ్వులు ఇచ్చి దేవుడికి పాదాల వద్ద వేసి దండం పెట్టేసుకున్నారు పిల్లలందరూ. దీని తర్వాత గజ పూజ అంటే అయిపోయిన తర్వాత గజలు కట్టడం స్టార్ట్ చేస్తారనమాట. సో పిల్లలకైతే మొత్తం అంటే దేవుడికి చేయాల్సిన పూజ, నమస్కారం అన్నీ అయిపోయాయి. ఇప్పుడైతే అందరూ రెడీగా ఉన్నారు.
సో అందరూ బియ్యం తెచ్చుకున్నారు. బియ్యం మీదే మొదటి స్టెప్ అంటే గజ్జె పూజ తర్వాత గజ్జలతో చేయాలి. సో దానికోసం అని చెప్పేసి ఈ గుడిలో కాకుండా గుడి బయట గుడి అంటే శివుడి ఎదురుగా అది ఏర్పాటు చేసాం మేము ఇక్కడ. పూజారి గారి చేత నేను గజ్జెలు ఇప్పించాను. సో పూజ చేశారు కాబట్టి వారి చేత గజ్జెలు ఇప్పిస్తే మంచిదని చెప్పేసి గజ్జెలు ఇప్పించాను. సో ఒకరి తర్వాత ఒకళ్ళందరికీ గజ్జెలు తీసుకున్నాక నేనేం చేశాను, గురువుగా నేను వాళ్ళకి గజ్జె కట్టాలి. సో ప్రస్తుతానికైతే అందరూ 1 బై 1 గజ్జెలు తీసుకున్నారు. గుడి బయట దేవుని ఎదురుగా ఇక్కడ 9 మందికి బియ్యంతో ఏర్పాటు చేసి గజ్జెలు కడుతున్నాను అనమాట. నేను కుడి కాలికి కట్టాక మిగతా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి లెఫ్ట్ లెగ్కి ఎడమ కాలికి కట్టేశారు. కట్టేసిన తర్వాత దేవుడి ఎదురుగా వీళ్ళు నేర్చుకున్నది ఏదైనా కానీ, అది జతి కానీ, స్టెప్స్ కానీ, లేకపోతే సాంగ్ కానీ ఏదైనా ఒకటి వేసి దేవుడికి సమర్పించుకొని దండం పెట్టుకుంటే సక్సెస్ఫుల్గా గజ పూజ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇప్పుడైతే అందరూ హ్యాపీ మూమెంట్ వాళ్ళకు కూడా ఇన్ని రోజులు నార్మల్గా చేశారు. సో ఇప్పుడు గజ్జతో పాటు చేయాలి కాబట్టి పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కొక్క నమస్కారం డిఫరెంట్గా ఉంటుంది. మా గురువుగారు ఇలా చెప్పారనమాట. అండ్ ఇది మొదటి నమస్కారం. 2 టైప్స్ ఉంటాయి మాకు. జనరల్గా హైదరాబాద్లో ఎలా వేస్తారో అలాంటి ఒక నమస్కారం అండి, ఇదొక నమస్కారం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏదో ఒక సాంగ్ లేకపోతే ఏదో ఒక జతో చేద్దాం అనుకుంటే వారు సాంగ్ చేస్తా అన్నారు. సో చక్కని తల్లికి పెట్టాను, రీసెంట్గా నేర్చుకున్న సాంగ్ అది. సో అదే సాంగ్ వేస్తున్నారు. కానీ కొంచెం బియ్యం మీద వేసేటప్పుడు కాలు జారుతున్నాయండి. గజ్జెలు కొత్తవి కాబట్టి పాపం వాళ్ళు స్కిడ్ అవుతూ చాలా జాగ్రత్తగా వేశారనమాట. ఈరోజు కూడా చాలామంది చాలా రకాలుగా చేస్తారు. కొంతమంది ఆ గురువుగారు ఇంట్లోనే పూజ పెట్టించుకుంటారు, కొంతమంది గుళ్ళో చేయించుకుంటారు అనమాట. సో నేనైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది గుళ్ళో చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఇంటి దగ్గరే ఉంది కాబట్టి శివాలయం, అక్కడ వెళ్ళి చేయించాను. అండ్ ఇంకొకటి దీనికి ప్రాసెస్ ఏంటి అంటే చెప్పినట్లు మనకి దేవుడికి సంబంధించిన సామాన్ అంటే పూలు, పండ్లు, అగరబత్తీలు ప్రతి ఒక్కటి తెచ్చుకోవాలి. అండ్ గజ్జెలు కూడా అవి చాలా ఇంపార్టెంట్. గజ్జెలు కూడా ఖచ్చితంగా ఉండాలి ఈ పూజకి. ఇవైతే మెయిన్ అనమాట. అండ్ బియ్యం మీద ఫస్ట్ స్టెప్ వేస్తాం గజ్జెలతో కాబట్టి ఇవి మెయిన్గా ఉండే ఐటమ్స్ అనమాట. సో ఇదండి ఇవాళ గజ పూజ కార్యక్రమం. సో ఇది నా మొదటి గజ పూజ కార్యక్రమం పిల్లలతో.